సూర్య అండర్ గ్రౌండ్ అయిపోయాడు. వాడి సపోర్టర్స్ అందరినీ ఒక్కొక్కరిగా చంపుకుంటూ పొండి వాడికి సహాయం చేసిన వాళ్ళని, వాడికి డబ్బిచ్చిన వాళ్ళని, ఆయుధాలు సప్లై చేసిన వాళ్ళని, ఆశ్రయం కల్పించిన వాళ్ళని, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని, ఇక ముందు ముందు సహాయం చేస్తారన్న అనుమానం ఉన్న వాళ్ళని కూడా లేపేయండి. వాడికి సహాయం చేసేవాళ్లే వాడి కాళ్ళు చేతులు. ముందు వాటిని నరికేస్తే వాడి తల దానంతట అదే పడిపోతుంది. ముందు పురురెడ్డి. పురురెడ్డి? అవును, వాడు భయస్థుడని వదిలేశాం. కానీ భయం ప్రతీకారంగా మారడానికి ఎక్కువ కాలం పట్టదు. అదే కాకుండా సూర్య నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసి కూడా చెప్పలేదు. ఏసేయండి. రక్తశక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర, చరిలేనిది సమరం, తెలవారితే చావు భయం, బతికేందుకనే రణం, వెనకాలనే రక్త చరిత్ర ద్వితీయ పర్వంలోని ఈ పుటలు కూడా రక్తంతో లిఖించబట్టం మొదలయ్యాయి. సూర్య లక్ష్యం చెదిరి బాణం గురి తప్పి అసలు ఆయుధమే లేకుండా పోయింది. తన మీద జరిగిన దాడి మూలంగా ప్రతాప్ సూర్యకి సాయం చేసిన, ఆశ్రయం కల్పించిన ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిగా చంపుకుంటూ పోవటం మొదలుపెట్టాడు. రామిరెడ్డి, హనీష్, రమేష్ రెడ్డిలను కూడా చంపేశారు సూర్య. నన్నేమీ చెయ్యలేక అమాయకుల్ని చంపుతున్నాడు. వాడు మనిషి కాదు, రాక్షసుడు. సూర్య, ఎవరు? ఏంటి? సూర్య, పోలీసులు వస్తున్నారు. భవాని, పరిగెత్తు! బస్ అక్కడి నుంచి పరిగెత్తు! వెళ్ళిపో! త్వరగా వెళ్ళిపో! త్వరగా! నేను మోహన్ ప్రసాద్. నాకు తెలుసు నువ్వే చేసావని. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు ఇప్పుడు వెంటనే సరెండర్ కాకపోతే నీ పెళ్ళాన్ని ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తా. సూర్య ముందున్న దారులన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోవటం మొదలుపెట్టాయి. ప్రతీకారానికి ఇది సమయం కాదు, సరైన సమయం రావాలి అని అర్థమైంది. తనకి సాయం చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళని అండర్ గ్రౌండ్ అయిపోమన్నాడు. ప్రతాప్ని చంపడానికి రెండో అవకాశం ఇంత తొందరగా, అంత సులువుగా మళ్ళీ రాదని తనకు తెలుసు. తను సరెండర్ అయి జైలుకు వెళ్తే అక్కడ రెండో అవకాశం కోసం తనకు ఆలోచించే సమయం, ఉండటానికి స్థలం రెండు కూడా దొరుకుతాయని ఆలోచించాడు.
ఆ సూర్య కోర్టులో సరెండర్ అవుతున్నాడంట. భవానీ ఏం చేయలేదు. నువ్వు సరెండర్ అవుతావనే అలా భయపెట్టాను. మాట్లాడు. హలో హలో సూర్య. భవానీ, భవానీ ఎక్కడున్నావు? నీకేం కాలేదు కదా? ఆర్య మేం బానే ఉన్నాం సూర్య. డీసీపీ గారు మమ్మల్ని ఒక పోలీస్ హాస్టల్లో పెట్టారు. భవానీ జాగ్రత్త. బాయ్. నీ భార్యని కాపాడడం కోసం నువ్వు సరెండర్ అవుతావని ఊహించలేదు. నేనైతే అవను. ఏ? భార్యలో తేడా ఉంటుంది. నేనవను. ఫోన్ పద. కోర్టులో భవానీని కలవచ్చా? బ్యాడ్ ఐడియా. ప్రతాప్ కోర్ట్ దగ్గర నీ మీద అటాక్కి ట్రై చేయొచ్చు. మధ్యలో నీ కొడుకు భవానీ రిస్క్లో పడతారు. పిలవగలను. పిలవనా? వెళ్తావా? నేను ఆ సూర్యాన్ని వెంటనే చంపి తీరాలి. కానీ వాడు ఆ డీసీపీ మోహన్ ప్రసాద్ రక్షణతో కోర్టులో సరెండర్ అయి జైలుకెళ్లే సన్నాహంలో ఉన్నాడు. వాడు లోపలికెళ్తే నాకు దొరకడం కష్టం. ఎలాగైనా మీరు డీసీపీ మోహన్ ప్రసాద్ మీద ఒత్తిడి తెచ్చి నా దారికి అడ్డు రాకుండా చూడండి. చట్టం చేయలేని పనిని నేనెలా చేయగలను? సూర్య నాకు శత్రువు, చట్టానికి కాదు. మనందరికీ టైమే శత్రువు బాబు. టైమే. నాకు డైలాగులతో సపోర్ట్ కావాలి. ఇది జీవితం సార్, మీ సినిమా కాదు. రామ్మూర్తి ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు. నోటి మాట తుపాకీ బుల్లెట్ చాలా విలువైనవని. ఎందుకంటే ఒక్కసారి అవి బయటికి వెళితే మళ్ళీ వెనక్కి తీసుకోలేం. మై సన్, బాంబ్ బ్లాస్ట్ తర్వాత మొత్తం మీడియా ఫోకస్ అంతా నీ మీదే ఉంది. ఫ్లాష్ న్యూస్ కోసం ఇంటా బయట అన్ని ఛానల్స్ గద్దల్లాగా కాసుకుని కూర్చున్నాయి. ఇంత పెద్ద పోలీస్ కేసు. ఒక్కటే జవాబు కావాలి. సపోర్ట్ చేస్తారా, చెయ్యరా? ఎస్ ఆర్ నో? ప్రతాప్, రాజకీయం ఎప్పుడు ఎస్ఆర్ నోల మధ్య ఉంటుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈసారి మనం గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో నేను సపోర్ట్ చేయడం ఎవరికి అంత మంచిది కాదు. ఆయన సమాధానం కూడా అదే. టాపిక్ ఈస్ ఓవర్.